హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. నేనైతే ఎర్రగోధుమ నూకతో చేశాను, పెద్ద నూకతో. నేను ఈ ఒక గ్లాస్తోనైతే నూకైతే తీసుకున్నాను. నూక తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలోనైతే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేశాను. ఇక నేను చూపించిన విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, నేను ఇత్తడి గిన్నెకైతే గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఇత్తడి గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆ గ్లాస్తోని 4 గ్లాసులు నీళ్ళైతే వేసుకున్నాను. 4 గ్లాసులు నీళ్ళు వేసుకొని, నీళ్ళు మరిగిపోయిన తర్వాత ఈ నూకైతే వేసుకొని కలుపుకున్నాం. మనం ఎప్పుడు హైలో అయితే చేయకూడదు. నేను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేశాను. నేను ఆ ఒక గ్లాస్ నూకకైతే నేను ఈ కప్పుతోనైతే 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం బాగా చితగొట్టేసుకొని బెల్లం అయితే వేసుకొని కలిపేసుకున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే లూజ్గా ఉంటుంది, చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోకుండా ఉంటుంది అనమాట. అందుకోసం వాటర్ అయితే ఎక్కువైతే వేసుకోవాలి. నేను మళ్ళీ కొద్దిగా ఒక 4 స్పూన్లు పంచదార అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని నేను యాలకుల పొడి అయితే మిక్సీ చేసుకొని వేసానండి. 1 స్పూన్కి ఉంటుంది. అలాగా కలుపుతూ ఉండాలి. కలిపేసిన తర్వాత ఇక చూడండి, రెడీ అయితే అయిపోయింది. మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక కళాయిలోనైతే నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఒక 6 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు, నెక్స్ట్ కిస్మిస్ అయితే వేసుకొని బాగా అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనకి ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ ఫ్రై చేసిన తర్వాత ఈ ప్రసాదం పైన వేసేసుకోవడమే. సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.